guys, welcome back to my channel Shravani Arikatla. Hope you guys are doing well and good. సో నేనైతే రీసెంట్గా ద గ్లోబ్ గ్రబ్ అని ఒక మంచి బుఫే ప్లేస్కి అయితే వెళ్ళాను. అక్కడ డీటెయిల్స్ ఏంటి అండ్ ఆ ప్లేస్ ఎలా ఉంది అని మీకైతే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. हेलो, हम आ गए हैं पहले पार्किंग पे. पहले पार्किंग भी फ्री है, कोई चार्ज नहीं देना है. जो हमारा लोकेशन है नियर बाई जुबली हिल मेट्रो स्टेशन, मेट्रो पिलर नंबर 1630, अप्रूपा टावर सेकंड फ्लोर. आप देख सकते हैं बिल्डिंग का पूरा पिक. నేనైతే జూబ్లీ హిల్స్ బ్రాంచ్ అయితే విజిట్ చేశాను. ఇది జస్ట్ నియర్ బై మెట్రో, వెరీ నియర్ బై మెట్రో, 1 minute వాక్ అండి మెట్రో నుంచి, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ నుంచి. ఈ ప్లేస్ గురించి, కాస్ట్, ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయని మనకి క్లియర్గా అక్కడ ఉన్న మేనేజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. Hi, I am Sandeep, as a restaurant manager of the Globe Grub. We have a buffet concept. Something 7 type of veg starter and 5 type of non-veg starter. Serve on table. Then main course, soup, salad, desserts. Everything is something 90 to 95 varieties in a buffet, and less price. Starting price of 799 including GST of Monday, only for Monday. Then 899, 999. Tuesday to Friday, this price including GST. And taste are amazing. And Good Palace, road number 36, अप्रूपा टावर सेकंड फ्लोर. एंड हिज माई शेफ अभी आपको डिस्कस करके बताएंगे कि इनके क्या क्या स्पेशलिटी है. सर प्लीज. हाय मैम, मैंने दिलीप शेफ. तब ग्लोब ग्रुप में आपको हर तरह की वैरायटी मिलेगी. यहाँ तक कि आपको नॉर्थ इंडियन का खाना मिलेगा आपको प्रॉपर. जैसे नॉर्थ इंडियन मतलब पुलाव हो गया, स्टार्टर हो गए, डेजर्ट्स हो गया, टाइप्स ऑफ मतलब मेन कोर्स हो गया. आपको हर तरह का खाना मतलब मोस्टली आपको यहाँ मिलेगा. हमारे पास कम से कम 80 से 90 टाइप के आइटम है, जिसमें आपको चाट काउंटर मिलेगा, लाइव पास्ता मिलेगा, पिज़्ज़ा मिलेगा, बबल्स, कॉटन कैंडी, नॉन वेज स्टार्टर, वेज स्टार्टर. हमारे मेन कोर्स में मतलब आपको 3-4 टाइप के मतलब नॉन वेज स्टार्टर मेन कोर्स मिलेगा. प्रॉपर मतलब आपको सेटिस्फाई लगेगा आपको खाना खाने में. सर की एक स्पेशलिटी और है कि जो भी डिश आपको आपके अकॉर्डिंग नहीं है वो तुरंत अंदर से प्रिपेयर करा के आपके अकॉर्डिंग करा के देते हैं. थैंक यू मैम. థ్యాంక్ యూ. మనకైతే అక్కడున్న మేనేజర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అండ్ నేను కూడా ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిపీట్ చేస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే మనకి ఈ ప్లేస్లో బఫీ స్టార్టింగ్ ఫ్రమ్ 799, అది ఓన్లీ ఆన్ మండే అండ్ ఇంక్లూడింగ్ జిఎస్టీతో. మిగతా డేస్లో అయితే 899 ఇంకా 999 అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది. మళ్ళీ 899 కట్టిన తర్వాత ఇంకా 200 తీసుకుంటారు ఇన్ జనరల్గా, కానీ ఇక్కడైతే ఇంక్లూడింగ్ జిఎస్టీ కాబట్టి బెస్ట్ డీల్ అనే చెప్పచ్చు. టోటల్ 90+ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బుఫేలో. అండ్ మనకి మెన్యూ అనేది కాన్స్టెంట్గా ఒకటే ఉండదంట, వీక్లీ వన్స్ ఒకసారి చేంజ్ అయితే అవుతుంది. అంటే 1 or 2 ఐటమ్స్ అన్నా, లేకపోతే స్టార్టర్స్లో, మెయిన్ కోర్స్లో అన్నిట్లో ఒక 2 to 3 డిషెస్ అయితే చేంజ్ అవుతాయని చెప్పేసి అన్నారు. కమింగ్ టు ద అంబియన్స్, నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. చాలా వెల్ మెయింటైన్డ్ ఉందండి ఈ ప్లేస్ అయితే. నీట్గా, హైజీన్, ఎవ్రీ టేబుల్ ఈజ్ క్లీన్ అండ్ నీట్. అండ్ ఓవరాల్గా మనకి ప్లేస్ అయితే క్లాసీగా, మంచి ఎలిగెంట్గా ఉంది. పార్టీస్ హోస్ట్ చేసుకోవడానికి, గ్యాదరింగ్స్ అన్నా, లేకపోతే చిన్న బర్త్డే పార్టీస్కి కూడా సపరేట్ ప్లేస్ అయితే అలొకేట్ చేస్తారు మనకి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ పెద్ద గ్యాదరింగ్ కోసం అయితే ఈ ప్లేస్ అయితే బ్లాక్ చేస్తారంట మన కోసము. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 70+ మెంబర్స్ అయితే పడతారు. మనకి సపరేట్గా గ్యాదరింగ్స్కి అంటే ప్యాకేజెస్ అనేది ఏమి ఉండదంట, పర్ హెడ్ లాగే కౌంట్ చేస్తారు. అండ్ పర్ హెడ్ మీద 10% లేకపోతే కౌంట్ని బట్టి ఓవరాల్ బిల్ మీద పర్సెంటేజ్ తగ్గించడం అలా చేస్తారు. సో ఏదున్నా మనం బిఫోరే మాట్లాడుకుంటే బెస్ట్. అండ్ 1 week ప్రయోర్గా అయితే మనం బుకింగ్ అయితే చేసుకోవాలి. అండ్ when it comes to బర్త్డే ఆల్సో
మనకి సేమ్ థింగ్ అండి, పర్ హెడ్ లాగా కౌంట్ చేస్తారంట. అండ్ మనకి పార్టీస్కి డెకరేషన్స్ కానీ ఏవన్నా కానీ మన చేయించుకోవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ప్యాకేజెస్ అయితే ఉంటాయంట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మాక్టైల్కి కూడా సపరేట్గా ఒక ప్లేస్ అయితే ఉంది. బర్త్డే పార్టీస్, బ్రైడ్ టు బీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ చిన్న గ్యాదరింగ్స్ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చేసుకోవచ్చు. మనకి బేస్డ్ ఆన్ పీపుల్ మనకి ఈ ప్లేస్ ఆర్ ఆ ప్లేస్ అలొకేట్ చేస్తారు. అండ్ మనకి ప్యాకేజెస్ చెప్పాను కదా, డిపెండ్స్ ఆన్ అవర్ చాయిసెస్ మనం చేసుకోవచ్చు. అండ్ నౌ కమింగ్ టు ద ఫుడ్, మనకైతే 90+ వెరైటీస్ అని చెప్పారు కదా, ఏమేమి ఇచ్చారు నేనైతే క్లియర్గా మీకు చూపిస్తాను. సో స్టార్టింగ్ విత్ స్టార్టర్స్, మనకైతే టేబుల్ మీదకి ఇలా తెచ్చి సర్వ్ చేస్తారండి. స్టార్టర్స్ అన్లిమిటెడ్ ఎన్నిసార్లన్నా తెప్పించుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మాకు చికెన్ హరియాలి టిక్కా అయితే సర్వ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే బార్బిక్యూ చికెన్ వింగ్స్ అయితే సర్వ్ చేశారు. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ కమింగ్ టు ద వెజ్ స్టార్టర్, ఇదైతే కోకోనట్ చీజ్ బౌల్. అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దీస్ ఆర్ చిల్లీ గార్లిక్ ప్రాన్స్. దీస్ ఆర్ ఆల్సో వెరీ యమ్మీ అండి. స్టార్టర్స్ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి హనీ చిల్లీ పైనాపిల్, అండ్ ఇది కూడా టేస్ట్ మంచిగా అనిపించింది. నెక్స్ట్ క్రిస్పీ కార్న్ చిల్లీ పెప్పర్. టోటల్గా మనకి 12 స్టార్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 7 ఏమో వెజ్ అండ్ 5 ఏమో నాన్ వెజ్. అండ్ ఈ డిష్ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్. మనకి టోటల్గా 7 దాంట్లో అన్ని స్టార్టర్స్ బాగున్నాయి, వెజిటేరియన్ అండ్ 5 నాన్ వెజ్లో అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి చిల్లీ పెప్పర్ మష్రూమ్ యమ్మీ ఉండే. అండ్ దిస్ ఇస్ ఫిష్ అండ్ చిప్స్. ఇది అంత క్రిస్పీగా అయితే అనిపించలేదు, ఒకవేళ క్రిస్పీ ఉంటే చాలా యమ్మీగా ఉండేది. అండ్ ఈ డిష్ వచ్చేసి లహోరీ పన్నీర్ టిక్కా, చాలా స్మూత్గా మంచిగా అనిపించింది. అండ్ మటన్ సీక్ కబాబ్, సో టేస్టీ. అండ్ ఇది వచ్చేసి పన్నీర్ ఫింగర్స్, ఇది కూడా బాగుంది, మంచిగా క్రిస్పీగా క్రంచీగా. ఇట్ వాజ్ సో యమ్. ఈ స్టార్టర్ అయితే డిఫరెంట్గా ఉంది, మంచి ఒక లీఫ్లో ర్యాప్ చేసి ఉంది ఫిష్ అయితే. అండ్ టేస్ట్ కూడా మంచిగా అనిపించింది. నాట్ దట్ క్రంచీ అండ్ నాట్ దట్ స్మూత్, వెల్లీ కుక్డ్, మంచిగా ఉంది టేస్ట్ అయితే. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేనైతే ఆల్మోస్ట్ అన్ని స్టార్టర్స్ ట్రై చేశాను, చాలా టేస్టీగా అనిపించింది. నాకు ఓన్లీ ఆ ఫిష్ అండ్ చిప్స్ ఒకటి క్రిస్పీగా అనిపించలేదు, మిగతా అన్ని స్టార్టర్స్ బాగున్నాయి. యూ కెన్ డెఫినెట్లీ ట్రై అండి. ఎవ్రీ 5 minutes ఆర్ 2 minutesకి ఒకసారి అడుగుతూనే ఉంటారు, ఇది రిపీట్ చేయాలా, ఏది రిపీట్ చేయాలి, మీకు ఏది కావాలి అని చెప్పి. సో మనమైతే అన్లిమిటెడ్గా తప్పించుకొని తినచ్చు. మెయిన్ కోర్స్లో ఏమేమి డిషెస్ ప్రొవైడ్ చేశారో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్ విత్ సూప్ అండి. దాంట్లో క్రీమ్ ఆఫ్ వెజిటేబుల్ అని సూప్ అయితే ప్రొవైడ్ చేశారు. వెజ్లో ఒక సూప్ ఉంది అండ్ నాన్ వెజ్లో కూడా ఒక సూప్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ డిష్ నేమ్ వచ్చేసి పన్నీర్ టకాటక్. ఈ డిష్ పేరు బేక్డ్ వెజిటేబుల్. అండ్ దీంట్లో మనకి అన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్ అయితే ఉంటాయి అండ్ క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది ఈ డిష్ అయితే. అండ్ ఇది వచ్చేసి పంజాబీ కర్రీ పకోడా. ఇది జస్ట్ మనకి పకోడా ఉంటుంది కదా, దాంతో కర్రీ అనమాట. ఈ డిష్ వచ్చేసి దాల్ మఖానీ. అండ్ దిస్ ఈజ్ లసోని కుమ్ పాలక్. ఇది మష్రూమ్ కర్రీలానే ఉంది, పాలక్ మష్రూమ్ లాగా. అండ్ ఇంకొకటి దాని పక్కన డిష్ వచ్చేసి దాల్ తడ్కా. నార్మల్ మన రెగ్యులర్ దాల్ కర్రీ లానే ఉంటుంది. ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ దాని పక్కనే వైట్ రైస్, నూడిల్స్, ఇంకా ఇవన్నీ అయితే ఉన్నాయి. దీంట్లో నాకు ఎక్కువ వెజ్ కర్రీస్ అండ్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ అనిపించాయి మెయిన్ కోర్స్లో అయితే. అండ్ నార్మల్గా కూడా స్టార్టర్స్లో కూడా వెజ్ ఎక్కువ ఉంది. అండ్ దిస్ ఇస్ గార్లిక్ నూడిల్స్, చిల్లీ గార్లిక్ నూడిల్స్, ఇది కూడా ఉండే. మనకి వెజ్లో నెక్స్ట్ అయితే వెజిటేబుల్ ఇన్ హనన్ సాస్, ఇంకా సాటే బేబీ కార్న్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏమనిపించిందంటే మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఒకవేళ మనకి స్పైస్ లెవెల్ మ్యాచ్ అవ్వకపోయినా కానీ మనం కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. వెదర్ ఇట్స్ మెయిన్ కోర్స్ అన్నా కానీ స్టార్టర్ ఏదైనా కానీ. నాన్ వెజ్లో మెయిన్ కోర్స్లో ఫస్ట్ అయితే సూప్ నుంచి స్టార్ట్ అవుతుంది. చికెన్ సూప్ అయితే ఉంది. నాకు నాన్ వెజ్లో తక్కువ ఉన్నాయి అనిపించాయని చెప్పాను కదా, కానీ అన్నీ అయితే కవర్ చేశారండి. చికెన్, మటన్, ఫిష్, క్రాబ్, ఎగ్, అన్ని డిషెస్ అయితే కవర్ చేశారు. కానీ కంపారిటివ్లీ నాకు వెజ్ కన్నా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే తక్కువ అనిపించాయి. అండ్ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. అండ్ దిస్ ఈజ్ ఫిష్ కర్రీ ఉంది అండ్ క్రాబ్ కూడా ఉంది.
అండ్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. అండ్ మనకి బిర్యానీ అయితే వెజ్లో ఉంది, నాన్ వెజ్లో కూడా ఉంది. అండ్ ఇక్కడ కర్రీస్ వచ్చేసి మసాలా ఎగ్ కర్రీ, మటన్ కర్రీ ఉంది, అండ్ చికెన్ లహోరీ చికెన్ కర్రీ కూడా ఉంది. బుఫేలో అందరికీ ఇష్టమైన పార్ట్ డెజర్ట్ సెక్షన్ అండి, అది అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ మనకి డెజర్ట్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మీరైతే ఒకసారి క్లియర్గా చూడండి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి. మనకి ఇక్కడ లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయి. అండ్ లైవ్ కౌంటర్స్లో మనకి చాలానే ఉన్నాయి. ఇట్ కమ్స్ టు స్వీట్ జిలేబీ ఇంకా రబడీ ఉంటుంది. చాట్ సెక్షన్లో అయితే మనకి పాపడీ చాట్, సమోసా చాట్, రాజ్ కచోరీ, పానీపూరి, బేల్పూరి ఏమైనా చేయించుకోవచ్చు ఆన్ ద స్పాట్. అండ్ అవే కాకుండా మనకి వాఫిల్ ఉంటుంది, ప్యాన్ కేక్స్ ఉంటాయి, వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా ఇవి కూడా ఉంటాయి. అండ్ మనకి నాచోస్, సాలెడ్స్, ఇంకా హమస్ విత్ పీతా బ్రెడ్ విత్ డిఫరెంట్ డ్రెస్సింగ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దాంట్లో కూడా మనకు కావాలంటే కస్టమైజేషన్స్ ఉంటాయి, మనం ఎలా అన్నా చేయించుకోవచ్చు. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా మెయిన్ కోర్స్ స్టార్ట్ చేద్దామని ఆల్మోస్ట్ అన్ని ప్లేట్లో పెట్టేసుకున్నాను అండ్ అన్నీ ట్రై చేశాను.
ఇక్కడ పిజ్జాస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, నాన్ వెజ్ ఇంకా వెజ్. మనకి ఏది కావాలంటే అది మనము ఆర్డర్ చేసిన ఒక 5 to 10 మినిట్స్కి అయితే వస్తుంది. రోటీస్, బటర్ నాన్స్ ఇలాంటివి కావాలంటే మనం టేబుల్ మీదకి తెప్పించుకోవచ్చు. అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొని వస్తారు వితిన్ 2 to 5 మినిట్స్లో. అండ్ అక్కడ టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి. నేను ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసాను. 1 or 2 ఐటమ్స్ తప్పించి అన్నీ బాగున్నాయి. అండ్ దట్స్ కామన్, అన్నీ మొత్తం ఉన్నవన్నీ బాగుండాలని ఏం లేదు కదా. అండ్ మ్యాక్స్ అయితే అన్నీ బాగున్నాయండి. 100%లో 80% అయితే డెఫినెట్గా ఐ కెన్ అష్యూర్ యూ దట్ బాగున్నాయని చెప్పి. అక్కడున్న కర్రీస్లో కానీ లేకపోతే స్టాండర్డ్స్ కానీ కొంచెం కుక్ అవ్వకపోయినా, లేకపోతే స్పైస్ లెవెల్ మనకి మ్యాచ్ అవ్వకపోయినా, కొంచెం సాల్ట్ ఆర్ వాట్ ఎవర్ ఏ టేస్ట్ అన్నా కానీ వాళ్ళైతే డెఫినెట్గా రెక్టిఫై చేసిస్తారు మనకి చెప్పిన ఒక 2 to 5 మినిట్స్లోనే. అది కూడా చాట్ సెక్షన్లో కూడా నేను దహీ పూరి, మసాలా పూరి అండ్ పానీపూరి అయితే ట్రై చేశాను. అండ్ ఇదైతే కట్టా ఫ్లేవర్. కట్టా కన్నా నాకు స్వీట్ బాగా నచ్చింది. సాలడ్ సెక్షన్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను. కొన్ని నచ్చలేదు, ఆల్రెడీ మీరు బ్లూపర్స్లో చూసుంటారు నా రియాక్షన్ కొన్నిటికి. అండ్ కొన్ని అయితే బాగున్నాయి. అండ్ మనం అవి రెగ్యులర్గా తినము కాబట్టి మైట్ బీ అ బిట్ డిఫరెంట్ ఫర్ అస్. ఇక్కడ డిమ్సమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, వెజ్ ఇంకా నాన్ వెజ్లో. అండ్ ఇవే కాకుండా వఫల్, ప్యాన్ కేక్స్, పాప్కార్న్, క్యాండీ, కాటన్ క్యాండీ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మనకి పాస్తా ఇవన్నీ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. వైట్ సాస్ పాస్తా చేయించుకోవచ్చు, రెడ్ సాస్ పాస్తా చేయించుకోవచ్చు, వాట్ ఎవర్ మన చాయిస్ని బట్టి. నేనైతే వైట్ సాస్ పాస్తా ట్రై చేశాను. అండ్ ఆ మేకింగ్ కూడా మనకి అప్పటికప్పుడు చేస్తున్నారు కాబట్టి చాలా ఫ్రెష్గా, చాలా హాట్గా బాగా అనిపించింది పాస్తా కూడా. కమింగ్ టు డెజర్ట్స్, నాకైతే ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని డెజర్ట్స్ అయితే అస్సలు నచ్చలేదు. మేబీ కొన్ని స్వీట్ లేకపోవడము అండ్ కొన్ని డిఫరెంట్ టేస్ట్ అయితే ఉన్నాయి. అండ్ మేబీ అది అందరికీ అలా ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ టేస్ట్ కాబట్టి ఐ కాంట్ కంప్లైన్ ఎనీథింగ్. ఐస్ క్రీమ్స్లో అయితే మనకి 2 ఐస్ క్రీమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడే మనకి కీర్ కూడా ఉంది. అండ్ ఐస్ క్రీమ్స్లో ఎక్కువ వెరైటీస్ లేవు, సో అవి కూడా కాన్స్టెంట్గా ఒకటే ఉండదు, ఒకటే ఫ్లేవర్ ఉండదు, స్విచ్ అవుతూ ఉంటాయంట ఫ్లేవర్స్ అనేది. సో కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్, నాకైతే గ్రేట్ అనే చెప్పచ్చు. నేనైతే నా కజిన్స్తో వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ టైమింగ్స్ అయితే 12 to 4 మార్నింగ్ అయితే, అండ్ ఈవినింగ్ అయితే 7 to 11 ఉంటుంది. అండ్ మనకి పర్టికులర్గా 1 అవరే ఉండాలి, 2 అవర్సే ఉండాలి అనేం లేదు. బట్ ఒకవేళ క్రౌడ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆ టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తా అని చెప్పారు. ఐ మీన్ లైక్ 2 అవర్స్ అలా ఇవ్వడం అలా. లేకపోతే మీరు 7 నుంచి 11 వరకు అన్నా కూర్చోవచ్చు అంట, నాట్ ఏ ఇష్యూ అని చెప్పారు. ఇదైతే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ మనము పెట్టిన 899 or 999 రూపీస్కి వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. అంబియన్స్ వైజ్ అన్నా కానీ, ఫుడ్ వైజ్ అన్నా కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్ ఇక్కడ. అండ్ మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు, అది బెస్ట్ పార్ట్. ఇంకా పార్టీస్ హోస్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనం ఎన్నిసార్లు పిలిచినా, ఎన్ని అడిగినా కానీ
వాళ్ళు చాలా మంచిగా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. నేనైతే ఈ రెస్టారెంట్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ అయితే డ్రాప్ చేస్తాను. మీకు ఏమన్నా పార్టీ బుకింగ్స్ కానీ లేకపోతే ఏమైనా క్వైరీస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాల్ దెమ్ అండ్ ఆస్క్. వాళ్ళైతే డెఫినెట్గా రెస్పాన్స్ అయితే ఇస్తారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ do like, share and subscribe to my channel, and don't forget to hit the bell